వెల్కమ్ టు న్యూస్ అడ్డా. రేవంత్ జిల్లాల పర్యటన టార్గెట్ అదేనా? తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. గత నెలలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గట్టి విజయం సాధించిన అధికార కాంగ్రెస్ అదే ఊపును మున్సిపాలిటీలోనూ కొనసాగించాలని వ్యూహాలు రచిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ సంస్థలపై పట్టు సాధించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో పార్టీ కార్యాచరణ మరింత దూకుడుగా మారింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనలు ప్రారంభించడంతో రాజకీయ హీట్ మరింత పెరిగింది. తొలి రోజు ఆయన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చనాక కోరట బ్యారేజీ, సదర్మట్ బ్యారేజీల నుంచి నీటిని విడుదల చేసి సాగునీటి ప్రాజెక్టుల ప్రాధాన్యతను రైతులకు తెలియజేయనున్నారు. దీని ద్వారా రాబోయే మున్సిపల్ ఎన్నికలకు శంఖారావం పూరించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణుల ఏకమై పనిచేయాలని ఆయన పిలుపునివ్వనున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్కు బలమైన పునాది వేయడమే లక్ష్యంగా ఈ పర్యటనలు సాగనున్నాయి.